వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హైదరాబాద్కు అతి దగ్గరలో ఉండే విధంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం చూస్తుంటారు. అలాంటి వారి కోసమే ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తీసుకుని వచ్చాము. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ టు కరీంనగర్ హైవేకి ఆనుకొని ఉన్న ప్రజ్ఞాపూర్ నుంచి 12 కిలోమీటర్స్ ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. మనకు ఏదైతే షామీర్పేట కనెక్టివిటీ ఓఆర్ఆర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చి ఎగ్జాక్ట్గా మనకు 40 కిలోమీటర్లు వస్తుంది. అంతేకాదు ఇక్కడ మనకు అలవాళ్ళు సుచిత్ర ఈ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే 50 నుంచి 55 కిలోమీటర్లు మాత్రమే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఏదైతే ప్రజ్ఞాపూర్ ఉంటుందో ప్రజ్ఞాపూర్ నుంచి జగదేవ్పూర్ నుంచి జస్ట్ 2 to 3 కిలోమీటర్స్, ప్రజ్ఞాపూర్ నుంచి 12 కిలోమీటర్స్ ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంటుందన్నమాట. టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే 1 ఎకర్ ఉంది. దీనికి ధర కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ 46 లక్షల రూపాయలు పర్ ఎకర్ అయితే చెప్తున్నారు. చాలా నీట్గా క్లియర్ టైటిల్ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ ఈ అగ్రికల్చర్ ల్యాండ్. మా ఛానల్లో ఏ అగ్రికల్చర్ ల్యాండ్ చూసినా కానీ మినిమం 30 లక్షల నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. అది కూడా క్లియర్ టైటిల్ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్సే మన దగ్గర ఉంటాయి. ఇంకా తక్కువ బడ్జెట్లో కూడా ఉంటాయి, 20-25 ఆ బడ్జెట్లో కూడా కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అక్కడ కనెక్టివిటీ పరంగా చూసుకున్న, రోడ్డు కనెక్టివిటీ పరంగా చూసుకున్న, దేని పరంగా చూసుకున్న కొంచెం లోపలికి ఉండడం వల్ల హైదరాబాద్ నుంచి కస్టమర్స్ వచ్చి కొనే వాళ్ళకు కూడా చాలా లోపలికి ఉన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. దానితో ఏమవుతుందంటే కస్టమర్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అలా ఉండొద్దని మేము ఏది చూసినా కానీ మంచి రోడ్డుకు కనెక్టివిటీ ఉండేందుకు, మంచి కార్ వెళ్ళే విధంగా ఉండే అగ్రికల్చర్ ల్యాండ్స్ మాత్రమే మేము కస్టమర్లకు చూపెడుతూ ఉంటాం. ప్రజెంట్ మా ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడు ఏదైతే మనకు ప్రజ్ఞాపూరు, జగదేవ్పూరు ఆ పక్కనే కనుక చూసుకున్నట్టయితే గజ్వేల్ అండ్ ఇటు కొండపోచమ్మ సాగరు, కొమరవెల్లి ఈ ఏరియా కనెక్టివిటీ ఉండే విధంగా, ఇటు వట్టిపల్లి ఇవన్నీ కనెక్టివిటీ ఉండే విధంగా కూడా మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. మనకి ఈ ఏరియాస్ అన్నీ కనుక చూసుకున్నట్టయితే షామీర్పేట ఓఆర్ఆర్ నుంచి ఎగ్జాక్ట్గా 45 నుంచి 50 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. సుచిత్ర కోంపల్లి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి 60 కిలోమీటర్లు మాత్రమే మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయన్నమాట. మీకు ఇలా చూసుకున్నట్టయితే మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. మెయిన్గా ప్రతి అగ్రికల్చర్ ల్యాండ్ పోర్షన్స్ ఎలాగ ఉన్నాయి, వాటి డైమెన్షన్స్ ఎలాగ ఉన్నాయి, అండ్ మనకు కాసాలు కానీ పహానీలు కానీ మినిమం 30 సంవత్సరాల వరకు కూడా మనం ప్రతిదీ కూడా మేము క్లియర్ డాక్యుమెంట్స్ మీకు ఇప్పించగలుగుతాము. అలా క్లియర్గా ఉన్న తర్వాతనే మేము చెక్ చేసుకున్న తర్వాతనే కస్టమర్కి కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ కస్టమర్కి కూడా మనకు ల్యాండ్ విషయంలో ఇష్యూస్ జరగొద్దు అని చెప్పేసి మేము క్లియర్ టైటిల్ అయితే చూస్తున్నాం. చాలామంది ఫోన్ చేస్తుంటారు, 15 లక్షలకి ఎకరం ఉందంట, 12 లక్షలకి ఎకరం ఉందంట. 15 లక్షలు 12 లక్షల ఎకరం అనేది అలా చూసి మోసపోకండి. అలాంటి వేస్ట్ ప్రచారాలు. తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే 12-15 లక్షల ఎకరం ఉంది అంటే అది ఏదైనా ఇష్యూ అని ఉండాలి, ఏదైనా లిటిగేషన్ అయి ఉండాలి. అది లేకపోతే తెలంగాణ ఏరియాలో ఏదో బార్డర్లో అయినా అగ్రికల్చర్ ల్యాండ్ అయి ఉండాలి. మీకు మంచి అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి, ఫ్యూచర్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.